ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గమ్మ గుడి వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రేపటి నుంచి ఈ నెల 12 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఉత్సవాల నిర్వహణ విషయంలో గతేడాది లోపాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే క్యూ లైన్లు, స్నానఘాట్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రకాశం బ్యారేజీలో నీరు అధికంగా ఉండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుర్గా, పద్మావతి ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్థానాలకు 700 షవర్లు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గమ్మ గుడి వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రేపటి నుంచి ఈ నెల 12 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఉత్సవాల నిర్వహణ విషయంలో గతేడాది లోపాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే క్యూ లైన్లు, స్నానఘాట్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రకాశం బ్యారేజీలో నీరు అధికంగా ఉండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుర్గా, పద్మావతి ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్థానాలకు 700 షవర్లు ఏర్పాటు చేశారు.